హాయ్ అండి. సేమియా పాయసం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్‌తో ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్‌గా, క్రీమీగా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో క్యారమెల్ సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొద్ది నెయ్యి వేసుకుని 1 కప్పు దాకా సేమియా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాని లైట్గా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను 1 కప్పు దాకా బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు వైట్ షుగర్ తీసుకున్నా సరిపోతుందండి. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉందని చెప్పేసి నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఇది ఇలా కలుపుతూ ఉండగా ఒక 5 నిమిషాల తర్వాత మనకి షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూసారా, ఇలా మెల్లగా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలండి. ఒక పాకంలాగా వచ్చేసేయాలన్నమాట, మొత్తం మెల్ట్ అయిపోయి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, టేస్ట్ మారిపోతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుకోవాలండి, తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులోకి నేను సరిపడా ఒక 1/2 లీటర్ వరకు పాలైతే వేసుకుంటున్నానండి. పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. ఇది ఇట్లా మరుగుతున్నప్పుడు సేమియాలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవన్నీ ఇందులోకి వేసుకుని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. సేమియా బాగా కుక్ అవ్వాలంటే 1 కప్పు దాకా నేను ఇందులోకి నీళ్ళైతే వేసుకుంటున్నానండి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే సేమియా బాగా కుక్ అయిపోతుందండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఈ టైంలో. ఇప్పుడు పర్ఫెక్ట్గా సేమియా అయితే కుక్ అయిపోయింది. ఇందులోకి నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ క్యారమెల్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ మెథడ్లో చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.